నమస్తే నమస్తే చౌదరికి నమస్తే నమస్తే చౌదరి ఇలా చూడండి నమస్కారం నమస్कार नमस्कार नमस्कार नीना अरे नीना जी 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 आओ आओ दीदी हमारा बेटी अलीना जी यूथ विंग ज्वाइन कीजिए एलेक्स जी ये केरला है या अमेरिका है नहीं ना ఇది చక్రగూడెం आई नो वेयर आई हैव कम आज केरला का बर्थडे है ना मैं दिल्ली का मुंड पहन के आ गया मलयालम में कैसा बात कर सकता అయ్యో हूँ వీళ్ళంతా తెలుగు వాళ్ళు బెంగాలీ వాళ్ళు కాదండి అవును మేమంతా తెలుగు వాళ్ళమే आपको జై జై చౌదరి 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 ये कौन है అది మెంబర్ తప్పకండి బాము సునంద అక్క ये पकड़ा भाई मैं सुनंदा मैं पंचायत का मेंबर है our party is beautiful beauty హిందీ ఎలా నేర్చుకుంది కిదర్ గయా ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయాడు కిదరో వెళ్ళిపోయాడు కృతజ్ఞతలు ధన్యవాद हमारे यहाँ आपको नम्रता से स्वागत है धन्यवाद आइए यूडीपी की चौधरी जी की सो मेनी बैलून्स आइए, बहुत आइए। खर्चा किया ये आपका सीट है ఇది చూపిస్తే స్టేజ్ మీదకి ఎక్కిస్తారు నిజంగానా అవును నిజంగానే నమస్కారం నమస్కారం కూర్చో ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు ముఖ్యమైన వాళ్ళు నాయకులు మాత్రమే పైన కూర్చోవాలి Thank you. మీరందరూ కిందే నేను యూత్ వింగ్ థ్యాంక్ యూ ఏంటి యూత్ వెళ్ళి కూర్చోండి थैंक यू बैठिए सर थैंक यू ఏంటి నేనా అలా చూస్తూ ఉంటావేంటి దండ వెయ్యి వెళ్ళు మన రాష్ట్ర నేత హరిరాయ్ చౌదరిని మాట్లాడటానికి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ రండి ఇదిగో వి వుడ్ పట్టుకో. లైక్ టు ఇన్వైట్ శ్రీ హరిరాయ్ చౌదరి జీ आओ आओ ఆవు जी ఆవు సార్ नमस्ते आई लव चक्रकोडम आदरणीय एलआईसी जी पुष्कराज जी कड़प्पन जी और सुनंदा जी ఆ బెలూన్తో సహా అంతా మనం కష్టపడాలి नीना जी बिंदु जी सिंधु जी एंटनी जी और कोटन जी केरल के सभी जी को मैं दिल से नमस्कार करता हूँ అదే స్టేజ్ మీద ఇంకా వచ్చిన ఆడియన్స్ అందరికి సునంద చెప్తున్నా సింధు బిందు అందరికి నమస్కారం ये जो ना इतना पेर- बड़ा समूह आज దీనికి यहाँ బదులుగా आया है, చోటా భీమే చూడొచ్చు ఇక్కడ వేల కొద్ది ప్రజలు విచ్చేస్తున్నారు यहाँ आपके दिल में లేరా ఇక్కడ నుంచి हमारे लिए రే జరుగు प्रेम है మీకున్న ప్రేమ మాకు అర్థమవుతోంది मैं उसके लिए आपको धन्यवाद करना चाहता हूँ ఆ ప్రేమకి నేను ఇంకొకసారి- ధన్యవాద్ కర్నా చాహతా హూ. నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు आप వినపడలేదు सुनैना जी आप पास आ जाइए దగ్గరికి రండి సునంద आप इधर आ जाइए ये माइक बहुत अच्छा है నేను क्या ट्रांसलेशन करती है आप मतलब सबसे बेटर कम क्लोजर पास आ जाइए कंफर्टेबल नॉर्थ इंडिया में हम बहुत कठिनाइयों को सामना कर रहे हैं నార్త్ ఇండియాలో మన పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది इंडिया हमारे हाथ से फिसल गया है लाइक वेट सोप ఇండియా మన చేయి జారిపోయింది తడిసిపోయిన చంద్రిక సోప్ లాగా लेकिन अब इंडिया को वापस लाएंगे సారీ కానీ మన ఇండియాని తిరిగి పట్టుకుందాం ఈ విషయం हमारे देश में केवल दो ही प्रॉब्लम्स हैं एक रोटी की और एक धोती की ये दूसरी वाली थोड़ा కొంచెం सोच के జరిగి बताइए। నిలబడండి మన దేశంలో రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఆహారం ఇంకా బట్టలు ఛే, చదువుకునే సమయంలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుని ఉంటే బాగుండేదిరా ఏదో ఒకటి అర్థమైంది ఏమన్నా హిందీ నేను టీ షర్ట్ కొనిచ్చింది నా ఫోటో ప్రింట్ చేయమనే కదా మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫోటోలు వేయించుకున్నారు అంతా నీ వల్లే వాళ్ళనైతే కొంచెం కూడా నేను నమ్మను మిగిలింది ఇవాళ అయిపోతుంది ఆ, నువ్వు ఓకేనే సరే మన తాగుదాం దేశం మన సొంతం ఎమ్మెల్యే ఎంపీ అనేది కళ మాత్రమే ఈ పంచాయతీలో ఏదైనా జరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నాను అది జరిగేలా అనిపించడం లేదు చౌదరి విషయంలో కూడా వేస్ట్ అయిపోయింది ఒక స్థాయికి వచ్చినా చచ్చినా మారరా వేరే ఏదైనా పని చేసుకొని చావచ్చుగా
ఇక ఏ పని తెలుసు? చూడ్డానికేమో కద్దర్ షర్ట్ వేసుకుని లెదర్ పర్స్ పెట్టుకున్నాను, కానీ పర్సులో 5 పైసలు కూడా లేవు. దరిద్రుడు. ఛానల్లో మాట్లాడటానికి కూడా ఎవరు పిలవలేదు. వాళ్ళకంతా వకీలు లేదంటే పార్టీలో సీన్ వేసేవాళ్ళు కావాలి. పార్టీలో సీనేసే వాళ్ళ? పొలిటికల్ రివ్యూవర్స్. ఓహో, నాకు చాలా అప్పులు ఉన్నారా రే. పోయినసారి టీ షర్ట్లో చేసినట్టు ఈసారి అలాంటి పనులు ఎవరో చేయకండి రా. రే, మీరైనా నా గురించి కాస్త గొప్పగా చెప్పండి రా. లీడర్ కేపీని కాస్త ఉత్సాహపరచేస్తాం. అనా ఇంకో 10 పరోటాలు 2 BDF. రే, ఇలా కరెక్ట్ చేయమని చెప్పలేదురా. మళ్ళీ కరెక్ట్ చేయమనకండి, లేదంటే మళ్ళీ ఆర్డర్ చేస్తాడు. నా వల్ల కావడం లేదా. పాలు పితికిన తర్వాత గోపాలానికి తెచ్చి పెండమనాలి. అమ్మా, పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉంటుంది కదా ఒక ఆవిడ, ఏదో డబ్బుల విషయం అనుకుంటాను. డబ్బులా? నువ్వు రా. ఈడికేమైంది? ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా. ఏంటన్నా ఉదయాన్నే వాడిని దడిపిస్తున్నారు? డబ్బుల కోసం అనేసరికి అప్పు తీసుకున్న వాళ్ళు వచ్చారేమని భయపడిపోతున్నాడు. మనిషి ఎవరో తెలియకుండా ఉండటానికి ఎలా వెళ్తున్నాడు? రావే. వేరే దారి లేదు, అందుకనే. తెలుసక్క, పంచాయతీలో ఇంతవరకు పాస్ చేయలేదు. అన్ని మీటింగ్లో నేను చెప్తూనే ఉన్నాను. అక్క, ఏడవకండి, నేను ఏదో ఒక దారి చూస్తానుగా, దిగులు పడకండి. అమ్మా, ఆమె ఎవరో ఇప్పుడు అర్థమైందమ్మా. ఆ రోజు పిఎస్సి ర్యాంక్ లిస్ట్లో ఉంది. ఆవిడికి పోస్టింగ్ రాకుండా ఎవరో మోసం చేశారు. అప్పటి నుంచి తనకి కష్టాలే. పాపం. మా పార్టీలో సీటు దక్కించుకోవడం అంటే దొన్నపోతును పట్టుకున్నట్టే. ఏంటి లీడర్, ఎద్దును పట్టుకోవటమా? నువ్వు ఆ జల్లికట్టు సినిమా చూసావా? అందులో ఎద్దుల వెనక నించుంటారా, అలాగా జీజీ 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 అంటూ కనిపించిన వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టాలి. నువ్వు కానీ స్థానిక ప్రభుత్వ ఎన్నికల తేదీ ప్రకటించబడింది. అబ్బో, ఇక డ్రైవర్ వేసుకోవడానికి కూడా టైం ఉండదే. చూస్తారు. లీడర్, నా క్లాత్. నేను అప్పుడే చెప్పాను కదా లీడర్, అది ఇవ్వండి, కొత్త మనిషి వచ్చారు. ఏంట్రా ఇదేలా నా దగ్గరికి వచ్చింది? ఇదిగో ఇదిగో తీసుకో. బండి ఆపండ్రా, లిఫ్ట్ ఇవ్వండి, సీట్ ఇస్తాను. మనం చాలా లేట్ అయ్యాం అనుకుంటా. ఇంటిపైన పెంకులు కడుగుతావా? సీటు కావాలంటే చేయాలి. రే రే, నేను కూడా కాలు పడతాను. చావకుండా చూసుకో, శుభ్రంగా ఉండాలి. చాలు ఆపు. నమస్తే జీ. ఇది చాలు చాలు. ఈసారైనా ఒక చిన్న సీటు ఇస్తారా? నా కాళ్ళ మీద పడ్డంలో ప్రయోజనం లేదు. ఒక ఫ్యామిలీలో ఇద్దరికి సీట్ ఇవ్వడం పార్టీ అసలు ఒప్పుకోదు. బాగా క్లీన్ చేయండి. నేను వెనక్కి తీసుకుంటానంటూ సునంద పార్టీకో లెటర్ ఇస్తానని తీసుకుంటారా? ఇదేదో సునంద ముందే చేయొచ్చుగా. మీరు ఉండడం తనకి ఇష్టం లేదు. నేను ఒక పని చేస్తాను, 2వ లిస్టులో చేర్చడానికి ప్రయత్నిస్తా. అది చాలు. కానీ ఒక కండిషన్, నువ్వు అతను కలిసి నా కూతురు వివాహం నా పేరు కదా, జ్ఞాపకం ఉందా? ఆ పంచాయతీ సెక్రటరీ అక్కడికి వెళ్ళి చెప్పిందంతా అబద్ధమని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి ఇదే విధంగా కాళ్ల మీద పడి చెప్పాలి. సొంతంగా కద్దరు షర్టు కొనుక్కోలేని వాడు నా కూతురు చుట్టూ తిరగడం నాకు ఇష్టం లేదు. ఆ ఆశను మనసులోనే పెట్టుకో. బయలుదేరు. రా కేపీ, లేదంటే అలీనా కేపీని మర్చిపోతుంది. వెళ్ళు ముందు. నేను వెళ్తాను. ఏమైంది? రేయ్, నీకు ఆ పని గేట్ పోతాను, మూసేయ్. ఉండండి. సరే సర్లే. ఎరా, సీటు కోసం అలెక్స్ కాళ్ళు పట్టుకున్నావని విన్నాను. నీకు సిగ్గు లేదంట్రా? ఎన్నిసార్లు నేను అడిగాను నాకు అవకాశం ఇస్తావని. నువ్వు ఆ పని చేయకపోవడం వల్ల దరిద్రులు కాలు పట్టుకోవాల్సి వస్తుంది. నీ పేరు చౌదరి లిస్ట్లో ఉంది, కానీ అలెక్స్ నీకు సీట్ ఇస్తాడని నాకు అనిపించడం లేదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? నాకు తెలుసు, నువ్వు అతను కలిసి ఈ పని చేస్తున్నారని. ఎందుకంటే మన ఇద్దరం అతని శత్రువైనా మన నాన్న పిల్లలమేగా. అలాంటప్పుడు నా మీద ఎందుకు అతనికి పగ? నాకు తెలుసు మీ ఇద్దరు కలిసే డ్రామాలు ఆడుతున్నారు. నీకేం తెలుసురా? అలెక్స్ చేసింది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నాకు అవసరం లేదు. నీకంటే ఎక్కువగా అమ్మ గురించి నేనే ఆలోచిస్తున్నాను. ఆ మనిషిని నేను ఊరికి వదిలిపెట్టాను.